హలో నమస్తే. ఈరోజు మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. వారిని అడిగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 1 సంవత్సరం లోపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పటికి 60,000 పోస్టులే భర్తీ చేసింది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా అంటుంది ఏంటంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చే మార్చిలోపు 2026 మార్చిలోపు 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన చెప్తాడు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 17,000 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ 1 లక్ష ఉద్యోగాలని 2 సంవత్సరాల్లో భర్తీ చేయబోతున్నామని ఆయన చెప్తారు. రకరకాల ముఖ్యమంత్రి గారు ఒక రకంగా, ఒక మంత్రి ఒక రకంగా, ఇంకొక మంత్రి ఇంకొక రకంగా చెప్తారు. ఇవన్నీ ఒక కామెంట్స్ ఒక రకంగా ఉంటే ఎన్నికలకు ముందు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పని హామీని తుంగలో దొక్కారు. ఈ అన్ని అంశాలపైన వీటితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 10,954 జీపీఓ పోస్టులు, గ్రామ పాలనా అధికారులు, అంటే వాళ్ళు ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి కొత్తగా చట్టాన్ని తెచ్చారు. ప్రతి గ్రామంలో ఒక గ్రామ పాలనా అధికారి రెవెన్యూ యంత్రాంగాన్ని చూసుకోవడానికి, రెవెన్యూ పరిపాలన చేయడానికి ఉండాలి. అటు మేము 10,954 పోస్టులు భర్తీ చేస్తాం, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు. అది ఎడిపోయిందో తెలియదు. మధ్యలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా డైవర్షన్ చేసి గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు కేసీఆర్ వేరే వేరే డిపార్ట్మెంట్లో అకామిడేట్ చేసిన వాళ్ళందరిని పట్టుకొచ్చి ఒక 6,000 మందికి పోస్టులు ఇస్తామన్నారు. దాంట్లో ఒక 3,000 మందికి 3,500 పైచీలకు మందికి ఎగ్జామ్ కూడా పెట్టారు, రెడీగా ఉన్నారు. సరే, అది అయిపోయింది. ఆ 3,500 పోను మిగతా దాదాపు 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, అయ్యాన డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేయాలి కదా, అది చేయట్లే. తాత్సారం చేస్తున్నారు. చేసుకుంటూ రెవెన్యూ సంఘాలని పురిగొల్పుతూ మళ్ళీ మీరు మిగతా వాళ్ళు కూడా అప్లై చేయండి అనే పద్ధతిలో నడుస్తుంది అనేది ఒక చర్చ. మొత్తానికి నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ గారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చింది, ఎంత మేరకు మీరు సంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు ఏమి నడుస్తుంది ప్రభుత్వంలో అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్ గారు, ఏంటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్రలు చేశారు, చైతన్య యాత్రలు చేశారు, మీరంతా చేసిన ప్రజల కాళ్ళు పట్టుకొని అడిగారు బీఆర్ఎస్ని పంపిండి, కాంగ్రెస్ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, జాబ్ క్యాలెండర్ పెట్టారు. అయిందా? 2 లక్షల ఉద్యోగాలని ఇదే. దీనినే నిన్న ఒక అతను కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఆ రోజు సైన్లు పెట్టి ఇచ్చిర్రు, మరి వీళ్ళ ఎటుపోయినాయి వీళ్ళ హామీలు అని మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మంది ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని లేవనెత్తుతున్నారు. ప్రతిపక్షాలు వీళ్ళు ఇస్తారని నమ్మిరో నమ్మలేదో మాకు తెలియదు, కానీ మాకు ఇచ్చిన హామీ మాత్రం మేము నమ్మినాం. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటిది, మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టిరు కాబట్టి మేము నమ్మినాం. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం కనీసము ఏది కూడా పెట్టలేదన్నమాట. అంటే మా గురించి మాట్లాడినటువంటి అంశం బీఆర్ఎస్, అందుకే వీరు చెప్పినటువంటి మాటలను నమ్మాల్సి వచ్చింది. కానీ ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఉంటుందని మాత్రం ఏ రోజు అనుకోలేదు. అంటే గత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగులను చూసినటువంటిది నోటిఫికేషన్ల దృష్ట్యా చూస్తే ఇంత దరిద్రంగా ఎప్పుడు లేదు. చాలా మంచిగా రిక్రూట్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే చంద్రబాబు నాయుడుకు డిఎస్సి ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డికి ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి అనేటటువంటిది. ఆయన రాగానే వచ్చి ఆ రోజు అల్పిరి ఘటన తర్వాత ఉన్నటువంటి నోటిఫికేషన్ను, దాన్ని మళ్ళీ సిలబస్ మార్చడం, అన్నీ చాలా కొంచెం మార్పులు తీసుకొచ్చిండు, పోస్టులు పెంచిండు, అన్నీ పెంచిండు. ఆ ఉద్దేశంగా రేవంత్ రెడ్డిని చూసినాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసిండు. ఊవెత్తున ఉద్యమం నడుస్తుంటే అసలు ఎగ్జామ్ రాయమని చెప్పేసి గ్రూప్ 1 పేపర్ను చించేసి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న బీఈడి కాలేజీలో పేపర్లు చింపి బయటకు వచ్చినటువంటి సందర్భాలు నడుస్తున్నప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. ఆయన ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కాబట్టి కాంగ్రెస్కు ఇదొక చరిత్ర ఉంది అని ఈ జాబ్ క్యాలెండర్ నమ్మాల్సి వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరిని దృష్టి చూసినా ఈ ప్రభుత్వం మనకు ఇస్తుంది అంటే వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం ఇస్తుందని నమ్మినాం. కానీ ఇక దాని తర్వాత నుంచి చూస్తే వీళ్ళకు కనీసం ఒక అవగాహన లేదు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలియదు, అసలు బిస్వాల్ కమిటీ ఎంత క్యాడర్ స్ట్రెంత్ ఇచ్చింది,
వీళ్ళకి ఇచ్చినటువంటి పే కమిషన్ ఏమని చెప్పింది, ఎలక్షన్ల ముందు పే కమిషన్ ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఎంతో ఉన్నాయి ఏంటి అనేటటువంటిది జస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను తీసుకొచ్చి చెప్పారు. ఆ రిపోర్ట్లలో ఉంటాయి కదా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది, వాటిని కూడా పక్కన పడేసి ఈరోజు ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ నిన్న అంటే 7వ తారీఖు నాడు ఈ జూలై 8వ తారీఖు నాడు ఒక కమిటీ వేసిర్రు. 8th జూలైకి ఏంది 2 లక్షల ఉద్యోగాలు అన్నాం కదా మనం. జియో నెంబర్ ఎంత? ఇది ఈ జియో నెంబర్ 111 జివో. 8th జూలై 111 జివో. ఈ జివోకు ఈ కమిటీకి మొత్తానికి ఎడ్డేవారంటే రిటైర్డ్ అయిన సిఎస్ గారు శాంతకుమారి. శాంతకుమారి గారితో కమిటీ వేసి ఏంది కమిటీ? ఈ కమిటీ ఏం లేదన్నా, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటిది దాన్ని ఐడెంటిఫై చేయడమే. పోస్టులను ఐడెంటిఫై చేసి ఇస్తే వీళ్ళు మళ్ళీ ఉద్యోగాలు నింపడానికి తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక 300 లేకుంటే ఒక 500 డీటీలు ఉన్నారు అని వాళ్ళు ఇచ్చారు. 500 డీటీలలో మళ్ళీ 200 వేసుకోవాలన్నా, 50 వేసుకోవాలన్నా, 30 వేసుకోవాలన్నా ఫైనాన్షియల్ అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇది ఒక స్టెప్ మాత్రమే. దీని తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఉండాలి. ఫైనాన్షియల్ అప్రూవల్ తెచ్చుకున్నాక మళ్ళీ వీళ్ళు పబ్లిక్ దానికి సంబంధించినటువంటి జీవోలు తీసుకురావాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, హైట్ తగ్గేమంటారు. ఇప్పుడు శాంతకుమారి గారితో వేసిన కమిటీ ఉంది, 8th రోజు వేసారంటున్నారు. అవును. అసలు భర్తీ ఎన్ని చేయాలి, ఎన్ని ఖాళీ ఉన్నో తెలియకుండా 2 లక్షల ఉద్యోగాలు 1 year లో భర్తీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్. అంతే కదా మరి, ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. నేను ఇప్పుడు లంగా అంటే నేను లంగన్ కాదని చెప్పుకోవాలి, నువ్వు నింపలేదని మేము అన్నాం. నేను ఇంకో నా కాడ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి నింపుతాను నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు కమిటీ చేసినావు అంటే ఆ రోజు నీకు తెలియకుండా చేసినట్టే కదా. ఇది కమిటీ, ఇది ఆ రోజు ఇచ్చిన పేపర్ యాడ్, కమిటీ పేపర్ యాడ్. 2 లక్షలు అనేది సంఖ్య బాగుంది కాబట్టి చెప్పినట్టుగా అంతే. అది ఏంటంటే ఒక ప్రాస యాస లెక్క ఉంటది కదా, అట్లా 2 లక్షలు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటి ఒక యాస ప్రాస. వాస్తవంగా ఇప్పటికి కూడా వాళ్ళకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలిసి ఇది ఎందుకు వేస్తారు, ఇది ఎందుకు వేస్తారు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, నిరుద్యోగుల దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఎన్ని 2025 మార్చి వరకు మా దగ్గర ఉన్నటువంటి ఖాళీల లిస్టు ఇంకో డిపార్ట్మెంట్ వైజ్ ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి. నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే నిరుద్యోగులు కూడా అర్థం కాదు. ఇప్పుడు మీలాంటి నిరుద్యోగ నాయకులకి డేటా వస్తున్నప్పుడు గవర్నమెంట్కి రాదు, అది డేటా ఉండదా? గవర్నమెంట్ దగ్గర ఉండదు అంటే మేము నమ్మం, లేదు అంటే మేము నమ్మం. ఉన్నది కానీ ఇది కాలయాపన. ఒక కమిటీ, కాంగ్రెస్ అంటే ఒక కమిటీ, కమిటీల కాలయాపన కమిటీ. ఒక్కొక్కరు వీళ్ళను భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళను. ఈ కమిటీ వేసినాక ఆ రోజు శ్రీకృష్ణ కమిటీని వేసిర్రు, అటనే వేసి ఇప్పుడు మా అందరిని నిరుద్యోగుల్ని పొట్టన పెట్టుకున్నారు. కమిటీ అంటేనే కాలయాపన, కమిటీల కాంగ్రెస్ అని ఒకరొకరు వీళ్ళ మీద ట్రోల్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎట్ట కమిటీలు వేస్తారు, ఏం సంగతి, ఎవరిని ఎట్ట చేస్తారు, ఎట్ట మోసం చేస్తారు అనేటటువంటిది ఒక్కొక్క కమిటీ. ఇప్పుడు అక్టోబర్లో ఎస్సీ వర్గీకరణ పైన ఒక కమిటీ, అంటే ఉద్యోగాల మీద వీళ్ళు వేస్తున్నటువంటి ఉద్యోగాలకు దీనికి లింకులు పెడుతూ జూలై 2025లో ఖాళీల పైన కమిటీ, ఫిబ్రవరి 2026లో సిలబస్ పైన ఒక కమిటీ వేస్తారు, సెప్టెంబర్ 2026లో రోస్టర్ పాయింట్ పైన ఒక కమిటీ వేస్తారు, మార్చి 2027లో పరీక్ష తేదీల పైన ఒక కమిటీ వేస్తారు, డిసెంబర్ 2027లో టైం పాస్ కమిటీ, ఇట్లా ఆగస్టు 2028 మల్టీ జోనల్ సమస్య పైన కమిటీ, డిసెంబర్ 2028 నాటికి 3 రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు రేవంత్ అన్న అనే కమిటీ వేసి ఎన్నికలకు పోతారు. కమిటీలో కానీ మాకు ఉద్యోగాలు రావని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ట్రోల్స్ అంటే కమిటీలతోటి కాలయాపన. డేటా లేదంటే ప్రభుత్వము మరి ఇప్పుడు ఏమనొచ్చు, వీళ్ళ భాషలో చెప్తే అసలు తిట్టుడు అనేటటువంటిది కరెక్ట్ కాదు, కానీ నేను తిట్టాను. కానీ అసలు మీరు ప్రభుత్వము మీ కాడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమందితో పని చేయించుకుంటున్నారు, మీ ట్రెజరీ నుంచి వాళ్ళకి ఎంతమందికి జీతం ఇస్తున్నారు, కార్పొరేషన్ల నుంచి ఎంత జీతం ఇస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఎంత, కాంట్రాక్టులో ఎంత ఉన్నారు, ఒక నీ కింద జీతం చేసేటోని లెక్కే నీ కాడ లేనప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని ఏం నడుపుతున్నావు. నేను పచ్చే మాట్లాడిన కానీ ఇదే వీళ్ళ ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, నిన్న మాట్లాడినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయనే మాట్లాడితే గాడిది పళ్ళుతో ఉంటుందా ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వము ఏం బీక్తుంది, ఏం చేస్తుంది, ఇది ప్రజా పాలన, ఏం పాలన, నీ కాడ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో లేనో సౌట, ఓ దద్దమ్మ,
ఇది ఒక ప్రభుత్వమా, ఇది ఒక ప్రజాపాలన, ఇది నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని నీ కాడ డేటా లేదు, ఇవాళ కమిటీ వేసుకున్నారా సన్యాసులారా, మీరు అసలు పాలకులేనారా, సావురి మీ యొక్క బతికేనా ఎవరన్నారు అని ఇట్ట వీళ్ళ మల్లయ్య అయితే ఇట్ట తిడతాడు, పక్కా ఇట్ట తిడతాడు, ఇంకా ఘోరంగా తిడతాడు. వాడు వాడు ఉండే కన్నా వాడు ఒక బస్సు మంత్రి అంట, వాడు ఎట్ట వాడు ఉండే కన్నా పొంగిలేటి అంట. ఆ రోజు ఏమన్నాడు ఇట్లా అంటాడు, ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వాన్ని అంటున్నట్లే, ఎందుకంటే మేము ఆఫీసర్లం కావాల్సినటువంటి వాళ్ళం, మీ పక్కన కూర్చొని మీకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వాళ్ళం. ఎందుకంటే తిట్టుడే ఈ రోజు ఒక జర్నలిజం అయిపోయింది, తిడితేనే ప్రశ్నించేది అనుకుంటున్నారు. తిట్టడానికి వీళ్ళు ఒక ఏంటి అథెంటిసిటీ ఇస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక దేవుడిచ్చినటువంటిది ఒక హైట్ అనేది మాజీ మంత్రిని పట్టుకొని భూమికి 3 ఫీట్లు అనడం, మళ్ళీ వీళ్ళు అదే స్థాయిలో మళ్ళా ఈయన గాదర్ కిషోర్ గారు వాడు వీడు అనడం ముఖ్యమంత్రిని. ఇదంతా తెలంగాణలో ఇట్లా జరుగుతుంది. మేము అట్లా తిట్టట్లేం, కానీ ఈ ప్రభుత్వం నిజంగా ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వాన్ని చెప్పుకునే ప్రభుత్వం. ప్రజాపాలన అంటే ప్రజలకు సేవ చేయాలి. ఎవరు సేవ చేస్తాడు? ఎగ్జిక్యూటివ్ చేయాలి. మీరు అసెంబ్లీలో కూర్చొని చట్టం చేస్తే దానిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఉండేటువంటి ఉద్యోగులు, కలెక్టర్ కానించి సిఎస్ కానించి చపరాశి వరకు చేస్తారు. వాళ్ళ డేటా నీ దగ్గర లేనప్పుడు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియనప్పుడు ఇది ప్రజాపాలన ఎట్లా? నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాల లెక్క లేనప్పుడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఎట్లా? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం కాదు. మీరు కేవలం ఆడ గత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని రానియలేదని, ఇప్పుడున్నటువంటి ప్రజాభవన్ ముంగట మీరు కంచెలు తీసేసినంత మాత్రాన, కంచెలు తీసేస్తే ప్రజాపాలన కాదు. ఓన్లీ కంచెలు పోతేనే అనుకుంటే ఎక్కడ కంచెలు లేవు, ఇలా అంత ప్రజాపాలన అవుతుందా? ఇంకోటి, నిన్న తిరుమలగిరి సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి 2 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక ప్రకటన చేసిండు. ఇది గతంలో హామీ ఇచ్చారు, 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు, అది పోయింది. ఇప్పుడు సంవత్సరాలు పెరిగిన సంఖ్య తగ్గింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యలో 1,00,000 ఉద్యోగాలు మార్చి కల్లా భర్తీ చేస్తామన్నాడు, వాళ్ళ క్యాబినెట్లో మంత్రి. ఇంకో క్యాబినెట్లో మంత్రి రవాణా శాఖ మంత్రి 17,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాడు. అంటే విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఇది పక్కా మోసం. ఎందుకంటే ఆ రోజు పొన్నం గారు పొంగిలేటి గారు పక్కనే ఉన్నారు, ఒకే వేదికలో ఉన్నారు. పొంగిలేటి గారు పొన్నం గారిని ఒక సంజాయిస్తున్నారు, మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని ఇచ్చినాం అని చెప్తుంటే ఇటు చేయితోటి తోడని సర్దుతున్నారు. చెప్పకు ఇప్పటికే పోరగాళ్ళు చాలా ఆవేశాలతో ఉన్నారు. అప్పటికి 2 చనిపోయారు. మేమే సిరిసిల్లకు పోయి వచ్చినాం. ఆ రోజు ఒక అబ్బాయి చనిపోయిండు, అతని దాన సంస్కరణలు అయిన మరుసటి రోజు నల్లగొండలో ఒక అబ్బాయి చనిపోయిండు. నిరుద్యోగిత వల్లనే చనిపోయారు వాళ్ళు. ఈ పొన్నం గారు 17,000 అన్నప్పుడు 17,000 నింపడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు. ఏ డిపార్ట్మెంట్లో నింపుతాం, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటిది, మా కసరత్తు ఏందని ప్రభుత్వం ఆలోచించి ఇది మా ఆలోచన విధానం అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఏం లే, 17,000 అని ఒక సంఖ్య. పొంగిలేటి గారు 1,00,000 ఉద్యోగాలు నింపుతాం అన్నారు. నీ కాడ ఒక డేటానే లేదు, కమిటీ వేసిర్రు 8వ తారీఖు నాడు కమిటీ. డేటా లేనప్పుడు 1,00,000 ఉద్యోగాలు నింపుతానట్టు చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? పుట్టేని 1,00,000 అంటారు, ఇంకొక ఆయన వస్తాడు 2 లక్షలు నింపుతా అంటాడు, ఇంకొక ఆయన వస్తాడే 2 కాదేం కాదు, అసలు చాలా మంది రిటైర్డ్ అయ్యారు 3 లక్షలు అంటారు. అసలు డేటా లేకుండా ఏది లేకుండా ఒక సంఖ్యలు చెప్పుకుంటూ జూలై 8 311 జీవో చేసి శాంతకుమారి గారితో కమిటీ వేశారు, అంటే ఐడెంటిఫికేషన్ చేయడానికి పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలు తెలవకతలకే ముఖ్యమంత్రి గారు ఆన్ డయాస్ చెప్పారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాను. అంటే ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి గారి ప్రకటన? అసలు ముఖ్యమంత్రి గారికి అసలు నిరుద్యోగిత అంశం పట్ల అవగాహన లేదు. కేవలం ఆ రోజు ఏందంటే ఈ పోరగాళ్ళు బీఆర్ఎస్ పైన చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత కూడా పేపర్ లీకులు అయి వచ్చినాయి. ఆ వచ్చిన వ్యతిరేకతను మనం ఏం చేయాలంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్స్ తోటి మనకు స్వింగ్ ఓటుకి వీళ్ళని కన్వర్ట్ చేసుకోవాలి. వీళ్ళు బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వాళ్ళు కాదు. ఈవెన్ బీఆర్ఎస్ కుటుంబాలకు వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు యాంటీ బీఆర్ఎస్కి ఉన్నారు. ఈ స్వింగ్ ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్ వైపుకు రావాలంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ పొలిటికల్ స్టేట్మెంట్ కొరకు వీళ్ళు కసరత్తు చేసుకున్నారు. కసరత్తు చేసుకునే వివిధ పేపర్లలో వచ్చినటువంటి స్టేట్మెంట్లు
మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటిది. ఈరోజు మేనిఫెస్టోకు ఒక చట్టబద్ధత లేనప్పుడు మేనిఫెస్టో అనేటటువంటిది ఒక పవిత్రంగా భావించేటటువంటి పరిస్థితి లేదు. మేనిఫెస్టో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అయిపోయింది. పొలిటికల్ స్టేట్మెంట్లో ఒక సంహారమే ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఇస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నిటిని ఒక కాడ పోస్తే వచ్చేదే ఒక మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే అంతే, అంతకుమించి ఏం లేదు. అన్నిటిని దాన్ని ఒక పేపర్లలో ఇచ్చి దీనికి ఒక కమిటీ అని చెప్పేసి మేము ఇస్తామని చెప్పేసి చెప్తారు. అట్లా మేనిఫెస్టోలో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ 1,00,000 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం. అదే పొలిటికల్ స్టేట్మెంట్ పేపర్ యాడ్ల రూపంలో అంతే, ఒక స్లోగన్. ఆ స్లోగన్ వచ్చింది తప్పితే నిజంగా ఖాళీలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ 4,91,000 పైచిలకు. మనకి ఇలా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు ఒక 2 లక్షల మంది ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగులు. అది మనకు పే కమిషన్ కూడా చెప్పింది, బిస్వాల్ కమిటీ పే కమిషన్. ఆ కమిటీ ఉన్న రిపోర్ట్ని తీసుకొచ్చి చెప్పిర్రు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్కు వీళ్ళకు ఎక్కడ అథెంటిసిటీ దొరికిందంటే బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ వీళ్ళకి ఒక అథెంటిసిటీ అయింది, లాజిక్ దొరికింది. దానివల్ల మేము నమ్మాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా ఉన్నాం. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒక మాట పల్లెత్తు మాట అని లేదు. ఈడ బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఉంది, ఈడ పొలిటికల్ స్టేట్మెంట్. ఈ పొలిటికల్ స్టేట్మెంట్ మేనిఫెస్టోలో పెట్టిర్రు. సో నమ్మిపోయినాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంది? గత రాజశేఖర్ రెడ్డి పాలన, కిరణ్ కుమార్ రెడ్డి పాలన. ఇప్పుడు ఈయన కాడికి వస్తే ఈయనకు దీనిపైన ఏమన్నా కసరత్తు చేసిందంటే ఏం కసరత్తు చేయలే. ఇంకొకటి మేము స్ట్రైట్ అవే అడుగుతున్నాం. గత ప్రభుత్వం చాలా చిక్కులు పెట్టింది అంటున్నారు. ఆ ప్రభుత్వం పెట్టినటువంటి చిక్కులు, పలానా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ చిక్కును మేము చిక్కుముడిప్పినాం, ఈ డిపార్ట్మెంట్లో ఈ జీవోని రద్దు చేసినాం, ఈ డిపార్ట్మెంట్ ఇది చేసినాం, ఈ డిపార్ట్మెంట్లో ఈ సంస్కరణ తీసుకొచ్చినాం, దీన్ని చేయబోతున్నాం అని ఏదన్నా చెప్పి వీళ్ళు ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయట్లే? ఈరోజు నీకు డబ్బులు లేవు, ఉద్యోగం చేయడానికి యువత సిద్ధంగా ఉన్నది. ఉద్యోగం చేసేందుకున్న యువతకు నువ్వు ఉద్యోగం ఇవ్వడం లేదు. అది గవర్నమెంటే కావచ్చు, ప్రైవేట్ సెక్టారే కావచ్చు. ఈరోజు నీ గవర్నమెంట్లో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల కానీ నీకు డేటా లేనప్పుడు ప్రైవేట్ సెక్టార్లో వస్తున్నటువంటి ఉద్యోగాల పట్ల నీకు ఏం చిత్తశుద్ధి ఉంటుంది? ఎలాంటి డేటా మీ దగ్గర ఉంటుంది? ఎలాంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి? మన కాడున్న యూత్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి? ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంది? వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏమన్నా తక్కువగా ఉంటే వీళ్ళని స్కిల్ ఎంపవర్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, స్కిల్స్ని ఇంకే విధంగా డెవలప్ చేయాలి? ఇలాంటి చర్చలు కానీ ఇలాంటిది ఏదన్నా ముఖ్యమంత్రికి ఉందా? ఏమీ లేదు. ఆదాయం ఎట్లా పెరుగుద్ది? ప్రభుత్వానికి ఆదాయం పెరగదు. ఉన్నోడు పనిచేసేటోడిని, ఇంట్లో 2 ముసలోళ్ళు ఉంటే 2 కొడుకులు మంచిగా ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే, ఊరి మీద ఆంబోతులు లెక్క ఉన్నట్టుంటే వాళ్ళని తిని ఇంట్లో పడుకోబెడితే కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా బాగుపడుతుంది? అట్లే నిరుద్యోగులు కొడుకులను ఉద్యోగానికి ఏదో పని, పేడకలు తీసే పైన శలకల పైన ఏదో పని చేయించుకోవాలి. యూత్ కి ఉపాధి ఇవ్వాలంటారు. అదే ఇక్కడ ప్లంబర్ పని చేసేటోనికి ప్లంబర్ పని. నీ మాటల్లో చెప్పాలంటే మీరు ఒక గుంపు మేస్త్రి అన్నారు కదా, గుంపు మేస్త్రి గారికి మీకు తెలుసు, ఉప్పర్ పని చేసేటోనికి, ప్లంబర్ పని చేసేటోనికి, ఇటుకలు అందించేటోనికి, ఏ పని చేసేటోనికి ఆ పని. అంటే ఇటుకలు మోసేటోని కానించి, ఇసుక పట్టేటోని కానించి, ఇల్లు కట్టేటోని వరకు, క్లర్క్ పని చేసేటోని కానించి, ఒక కంపెనీ నడిపేటటువంటి వరకు ఉన్నటువంటి ఉద్యోగాలలో ఏ ఖాళీ ఉన్నాయి? మన యువతకు అటువైపు ఎట్ట మళ్లించాలి? మన కాడ మేనేజ్మెంట్ కావాలంటే ఐపీఈ ఉంది, మన కాడ మంచి మంచి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్కిల్ ఎంపవర్ చేయడానికి. ఇంగ్లీష్ స్కిల్సే కావాలంటే ఇఫ్లూ యూనివర్సిటీ మన దగ్గరే ఉంది, ఇంటర్నేషనల్ ఫేమస్ యూనివర్సిటీ. నీకు అడ్మినిస్ట్రేటివ్ కావాలంటే అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఇక్కడే ఉంది. నీకు ఇంకేం కావాలి? నీకు ఇక్కడనే మన ప్లంబర్ పని ఇవన్నీ కావాలంటే ఇక్కడనే ఉంది కదా అకాడమీ. అది ఇది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంచుకొని నువ్వు ఎక్కడ ఈ యూత్ను ఎంపవర్ చేస్తున్నావు? పేరుకు ఒక స్కిల్ యూనివర్సిటీ అని చెప్పినావు. ఆ స్కిల్ యూనివర్సిటీకి ఎంతమందిని తీసుకొని పోయినావు? ఎంతమంది బయటకు వచ్చారు? ఎంతమందికి ఉపాధి కల్పించినావు? ఏది లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ ముఖ్యమంత్రికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని. అసలు ఈ నిరుద్యోగిత అంశం పట్ల ఈయనకు అవగాహన లేదు. అవగాహన లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తాడు. ఈరోజు వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇచ్చినప్పుడు స్టేట్మెంట్కు అదే రకంగా మేము భాషలో తిట్టలేము కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
అదే ఇప్పుడు మల్లయ్య లెక్కను ఇంకొకరి లెక్కను నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు మేము తిడితే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడేటటువంటి వాళ్ళు. ఓకే. ఈ పదజాలాన్ని మేము వాడొచ్చు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఓటేసినోనికి నాకు ఎవరికి ఓటేయాలి నీకు అనేటటువంటి ఒక నైతికత ఉన్నప్పుడు, నాకు కాన్స్టిట్యూషనల్ రైట్ వచ్చినప్పుడు నేను ఓటేసినోడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ప్రశ్నించడము, వాడిని అడిగే హక్కు కూడా మా కాడ ఉన్నది. అంటారు నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు ముఖ్యమంత్రిని అడుగుతావా, నువ్వు మంత్రిని అడుగుతావా, వీళ్ళ మీద విశ్లేషణ చేయగలుగుతావా అంటే, నేనేసే ఓటుతోటి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ నుండి ఏ పని చేయించుకోవాలా, ఎట్లా చేయించుకోవాలి అనేటటువంటి హక్కు నాకు లేదా? నువ్వు 100 రూపాయలు ఒక 500 పెట్టి ఒక కూలోని తెచ్చుకున్నప్పుడు వానితోటి ఏ పని చేయించుకోవాలని నువ్వు అన్ని పని చేయించుకునేటప్పుడు నీకు అంత హక్కు ఉన్నప్పుడు, నేను ఓటేసి నిన్ను గెలిపించి గద్దెనెక్కించినప్పుడు నీ పనితీరుని నేను ప్రశ్నించడం తప్ప